ఒక చిన్న అడవిలో కుకుకాకి, మహిగ్రద్ద, ప్రియా చిలుక, పింకీ పావురం కలిసిమెలిసి ఉండేవి. ఒకసారి ఆ అడవిలో భయంకరమైన ఎండలు వచ్చాయి. వాన పడకపోవడంతో చెరువులు ఎండిపోయాయి. పక్షులకి తాగడానికి నీరు కూడా ఉండేవి కాదు. ఒకరోజు ఉదయం కుకుకాకి, పింకీ పావురం ఒక చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటారు. అప్పుడు కుకుకాకి ఇలా అంటుంది. పింకీ, ఈ చెరువు కూడా ఎండిపోయేలా ఉంది. మనం ముందుగా నీళ్లు పట్టుకొని మన ఇంట్లో పెట్టుకుందాం. వర్షం వచ్చే వరకు మనకు ఉపయోగపడతాయి. నిజమే కుక్కు. ప్రియా చిలుకకి, మహిగ్రద్దకి కూడా చెప్దాం. అందరం కలిసి తెచ్చుకుందాం అని అనుకుంటూ ఇద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంతలో ప్రియా చిలుక పింకీ పావురం దగ్గరికి వస్తుంది. పింకీ, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను. ఏంటి ఇలా వచ్చావు? ఏమైందిరా లోపలికి అని పింకీ పావురం లోపలికి తీసుకొని వెళ్తుంది. కొంచెం మంచినీళ్ళు కావాలి పింకీ. ఈ ఎండలో మనకి మంచినీళ్ళు ఎక్కడా దొరకడం లేదు. ఏం అర్థం కావడం లేదు నాకు. నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నా. ఏమైంది పింకీ? ఇందాక నేను కుక్కు అలా వెళ్తే అక్కడ మాకొక చెరువు కనిపించింది. అది కూడా చాలా తక్కువగా నీరున్నాయి. మనం కొన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం. వర్షం వచ్చే వరకు అవి మనకు ఉపయోగపడతాయి అని అంటుంది. దానికి ప్రియా చిలుక సరే అని అంటుంది. అలా అందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్తారు. ఈ నీళ్ళను చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. పదండి, త్వరగా పట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటూ అందరూ బిందెలతో నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతారు. ధన్యవాదాలు పింకీ. నీ వల్ల ఒక 2 రోజులకి మంచినీళ్ళకి లోటు లేకుండా ఉంటుంది. ఈ మాత్రం దానికే అంత పెద్ద మాట ఎందుకు ప్రియా చిలుక? కష్టంలో కాకపోతే ఇంకెప్పుడు సహాయం చేసుకుంటాం అని అనుకుంటూ అందరూ అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఒక 2 రోజులైన తరువాత మహిగ్రద్ద వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు. మహిగ్రద్ద మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో, ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న మంచినీళ్ళు అయిపోయాయి. కుక్కు దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఏమైంది మహి, ఇలా వచ్చావు? ఇంటికి చుట్టాలు వచ్చారు కుక్కు. కొంచెం మంచినీళ్ళు కావాలి. అయ్యో మహి, నా దగ్గర కొంచెమే ఉన్నాయి. చుట్టాలు వచ్చారంటున్నావు కదా, కొంచెం పట్టుకొని వెళ్ళు. మంచినీళ్ళను తీసుకొని మహి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఏమైంది మహి, ఇంట్లో మంచినీళ్ళు లేవా? లేవు నిక్కి, అడవి మొత్తం ఎండిపోయి ఉంది. చెరువులో నీళ్లు కూడా ఎండిపోయాయి. బతుకమ్మ పండగ చేయండి మహి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నాకు తెలీదు నిక్కి, ఈ పండగ దేనికోసమో ఎలా చేయాలో నాకు కొంచెం వివరంగా చెప్పవా? మనం వివిధ రకాల పువ్వులతో బతుకమ్మని తయారు చేసి మనం పూజలు చేయాలి. మనం ప్రకృతికి పూజ చేస్తే ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది. ఇది పువ్వుల పండుగే కాదు, కుటుంబాల మధ్య ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. సరే నిక్కి, నేను మా అడవిలో వాళ్ళకి చెప్పి అడుగుతాను. మహిగ్రద్ద అందరినీ పిలిచి నిక్కీ నెమలి చెప్పిన విషయాన్ని చెప్తుంది. ఈ పండుగ చేస్తే మనకి మంచి జరుగుతుందంటే చేద్దాం అని ప్రియా చిలుక అంటుంది. అప్పుడు పింకీ పావురం ఇలా అంటుంది. అందరం కలిసి అడవి మధ్యలో పెద్ద బతుకమ్మను చేసి ఒక్క దగ్గరే చేసుకుందాం. ఏమంటారు? సరే పింకీ, అలానే చేద్దాం అని కుక్కు అంటుంది. ఒకరోజు అందరూ తంగేడు పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు అన్నీ తెచ్చుకొని పెద్ద బతుకమ్మని తయారు చేస్తారు. బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ ఆనందంగా నాట్యం చేస్తారు. అమ్మా, మాకు వర్షం కురిపించు, పంటలు పండేలా చూడు, ప్రియా చిలుక అంటుంది. మాకు ఉన్న కష్టాలన్నీ తొలగించి మాలో ఐకమత్యంని పెంచమ్మా, కుకుకాకి ఇలా మొక్కుకుంటుంది. అలా 9వ రోజు చెరువులో బతుకమ్మను ఉత్సాహంగా వదిలారు. అది జరిగిన మరుసటి రోజు ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయింది. అందరూ ఆనందపడ్డారు. కొంచెం సేపు అయ్యాక గట్టిగా వర్షం పడింది. అడవిలో పక్షులు, జంతువులు ఆనందంతో గంతులు వేశాయి. ఆ వర్షంలో ప్రియా చిలుక, కుక్కుకాకి, మహిగ్రద్ద వాళ్ళింటికి వెళ్తారు. ఇదేంటి భలే విచిత్రంగా ఉంది.
మనం ఎన్నిసార్లు కోరుకున్నా వర్షం రాలేదు, కానీ ఈరోజు భలే వస్తుంది వర్షం. అవును ప్రియా, మన బాధ బతుకమ్మ తల్లి విన్నది, అందుకే మనకి వర్షం వస్తుంది. మన అడవికి అంతా ఇంక నుంచి రక్షణే. అలా అందరూ మహిగ్రద్దకి కృతజ్ఞతలు చెప్తారు. నాకెందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు? కష్టకాలంలో మనమంతా ఒక్కటిగా నిస్వార్థంగా చేశాం కాబట్టి మన కోరిక ఆ ప్రకృతి తల్లి వినింది. ఆ రాత్రికి అందరూ హాయిగా పడుకుంటారు. ఆ అడవి మళ్ళీ పచ్చదనంగా మారింది. ఆ రోజు నుండి అడవిలో అందరూ ఐకమత్యంతో ప్రకృతిని ప్రార్థిస్తుంటారు. ఇలాంటి కథలు మీ వరకు రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.